సాదాసీదా వ్యవసాయ కుటుంబపు వ్యక్తి అతడు. రైసు మిల్లుల రారాజై ఎందరో రోజు కూలీలకు బతుకుబొవ్వ అయ్యారు. ధాన్యపు విత్తులను ఒలిచి ఒలిచి బియ్యపు గింజల్ని చేసి పుడికిన అన్నం మెతుకుల పిడికెడు ముద్దకు శ్రమటోర్చడమంటే ఏమిటో తెలిసిన మహామట్టి మనిషి అతడు. మట్టిలో నుంచి వెలిసిన మాణిక్యమతడు. మట్టితో చేసిన మృణ్మయ లింగానికి భక్తుడతడు. ధాన్యపు రాసుల కొద్దీ రాసులను మిల్లాడించి బియ్యపు బస్తాలుగా లారీలకు లోడెక్కించి అన్నదాతల వ్యవసాయానికి సాయం అతడు. కర్షకుల కాయ కష్టాన్ని కాసులుగా మార్చే మార్కెట్ ఎకానమీ వారధి అతడు. శ్రమజీవుల చెమట చుక్కలను గిట్టుబాటు ధరలతో గౌరవించే మిల్లర్ అతడు. కష్టజీవుల కంట కన్నీరు కారనివ్వని ఓదార్పు గోదారి అతడు. అతడే, ఆయనే శ్రీ మండవిల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకన్నబాబు గారు. బస్తాల బరువులెరిగిన వెంకటేష్ మిల్లు జీతగాడు, మిల్లుల ఓనరైన నిరంతర శ్రామికోత్తముడు శ్రీ మండవిల్లి వెంకన్నబాబు గారు. ఎందరో రైస్ మిల్ వర్కర్ల ఆప్యాయతల పాలవెల్లిలో వెరిసిన శ్రీ మండవిల్లి వెంకన్నబాబు ఎందరికో సుపరిచితులైన ఎంవీఆర్ జెమిని ఎంవీఆర్ బ్రాండ్ రైస్ ట్రేడింగ్ అంబాసిడర్, రోటేరియన్ మండవిల్లి శ్రీ వెంకటేశ్వరరావు, శివపరమాత్మ ముందు మోకరిల్లిన నందీశ్వరుడంతటి ఎంవీఆర్ శివలింగాభిషేక ప్రియుడు. శివరాత్రి జాగరణల హరహర మహాదేవ నినాదమతడు. ఆర్యవైశ్య సంఘాల నేత, రోటరీ క్లబ్ సేవా ధురంధర, దీన జనోద్ధార, శైవ భక్తాగ్రేస ఎంవీఆర్. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని నేలటూరు నేలపై శివభక్తులైన సుబ్బారావు, పేరిందేవి దంపతులకు 8వ సంతానంగా పుట్టిన బిడ్డ మండవిల్లి వెంకటేశ్వరుడు. 4 అన్నలు 3 అక్కలకు చిన్న తమ్ముడిగా అదృష్టవంతుడైన శ్రమజీవి వెంకన్నబాబు. శ్రమించడంలోనే సంపదను సృష్టించుకున్న వ్యక్తిత్వం ఆయనది. మిల్లు జీతగాడుగా ఆరంభమై 10గురుకు జీతమిచ్చే మిల్లర్ స్థాయికి ఎదిగి రైస్ ట్రేడర్ అయ్యి రోటరీ సంస్థగా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అంతరించిపోతున్న సంప్రదాయాలకు జీవం పోశాడు. కనుమరుగవుతున్న పండుగ సంబరాలకు పట్టం కట్టాడు. ఉగాది, సంక్రాంతి మొదలగు పండుగలను సామూహికంగా నిర్వహించాడు. 189 వృద్ధ దంపతుల సామూహిక షష్ఠిపూర్తి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వ్యక్తి శక్తిగా మారడమంటే అది వెంకన్నబాబేనని ముద్ర వేసుకున్నాడు. తన సంపాదనలో కొంత భాగం సమాజ శ్రేయస్సుకి, దైవ కార్యక్రమాలకు వినియోగించాలి అనే ఆశయం నమ్మారో ఏమో గాని ప్రతి ఏటా ఆయనే భక్తిపూర్వక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాంటి దైవ కార్యక్రమాలలో పరమశివుని మహాశివరాత్రి పర్వాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలంచారు. తలచినదే తడవుగా కార్యరంగంలోకి దూకారు. మహాశివరాత్రి రోజున పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించే రాత్రి మహాశివరాత్రిగా జాగరణ చెయ్యాలని ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టారు. రాజానగరం పరిసర ప్రాంతాలన్నీ శివనామోచ్చరణలతో మారుమురోగేలా సాంస్కృతిక హేళనం కదం తొక్కించారు.
కోలాటాలను లయబద్ధంగా తాడిస్తూ తాళయుక్తంగా నృత్యాలు చేస్తూ సాగే కోలాటాలతో శివపార్వతుల ఊరేగింపు సాగింది. శివయ్యకు ఏ ఉత్సవం జరగాలన్నా ముందుగా ఉండేది బసవన్న. ఆ బసవన్న నందీశ్వరుడుగా ఎక్కడ శివుడుంటే అక్కడ ఉంటాడు అన్న నానుడిలా అపర నందీశ్వరులు దిగివచ్చారా అన్నంత దివ్యంగా గోవులు ఎద్దులు పూంచిన రథాలపై శివపార్వతులను ఊరేగించారు. నా స్వామి అమ్మవారిని తోడుకొని ఉత్సవంగా వస్తున్నాను చూడండహో అంటూ సగౌరవంగా మోరలెత్తి మరి ఆ నందీశ్వరులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. హరహర శివ శివ భవ భవ అంటూ కర్రల మోతల సంగీతంతో 1233 మంది కోలాట నృత్యాలు ఆ ఊరేగింపు ఆశాంతం సాగింది. కైలాసంలో శివపార్వతుల నృత్యలీలలకు ప్రథమ గణాలు తోడైనట్లు ఢోలు సన్నాయి వాయిద్యాలు వినసొంపాయిన నాదస్వర సంగీతాన్ని శివుణ్ణే కాదు వీక్షించే భక్తులను సైతం పరవశింపజేశాయి. రాజానగరం పురవీధులన్నింటా శివన్నాదాన్ని మోగించుకుంటూ వచ్చిన ఊరేగింపు విద్యుత్ కాంతుల వెలుగు జిలుగులతో కైలాసమే దిగివచ్చి ఈ ప్రాంగణమంతా పరుచుకొని ఉందా అన్నంత దివ్యంగా వెలుగులీనుతున్న ప్రాంగణంలోకి చేరింది. నలుదిశలా విద్యుత్ దీపకాంతుల తోరణాల మధ్య ముల్లోకాలకు ప్రతీక అన్నట్లు 3 వేదికలు ఏర్పాటయ్యాయి. రోటరియన్ మండవెల్లి వెంకటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణమ్మ దంపతులు పార్వతీ పరమేశ్వరుల పెళ్లికి పెళ్లి పెద్దలయ్యి దగ్గరుండి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆ జగత్పితరుల కళ్యాణం చూడ్డంలో ఎక్కడ మిస్ అవుతామేమో అని రెప్పల్ని కూడా బతిమలాడి
ఆ క్షణాలలో రెప్పార్పకుండా కనులారా చూసి తరించారు. 108 కేజీల ముత్యాల తలంబ్రాలతో శివపార్వతులు కళ్యాణం ఓ వేడుకలా జరిపారు. ఈ మహాశివరాత్రి వేడుకలకు భక్తులే కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా వీక్షిస్తున్నాడా అన్నంత దివ్యంగా శివుని విరాట్ శిరోభాగం ఓ పెద్ద ప్రతిమ ఆదియోగి స్వరూపంలో ఏర్పాటయ్యింది. వేదికపై పరమశివుని లింగ రూపాన్ని భక్తులు నిరంతర అభిషేకాలకు ఏర్పాటు చేశారు. అభిషేక ప్రియుడైన అసుతోషుడు మండవేలి వెంకటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణమ్మ పుణ్య దంపతుల నేతృత్వంలో వేలాది మంది భక్తులు చేసిన అభిషేకాలలో బోలలాడి సంతసించి పరవశించి అనుగ్రహించారు. మరో వేదికపై శివరాత్రి పర్వమంతా శివనామ జపంతో, శివగీతాల ఆలాపనతో పాటు శివపార్వతుల ప్రీతికరమైన కథాకాళి గజ్జల రవళల నృత్యాలు నిరంతరంగా సాగుతున్నాయి. ఆ కైలాసంలో నర్తనం చేశాడు గనక దాన్ని శివతాండవం అన్నారు. ఎందరో ప్రసిద్ధ కళాకారుల భరతనాట్య, కూచిపూడి నృత్యాలతో ఆ వేదిక దద్దరిల్లి ప్రేక్షకుల హృదయాలు రంజరిల్లుతున్నాయి.
శివమహాదేవుని రాత్రి అర్ధరాత్రి 12 గంటల జామున పవిత్ర లింగోద్భవ శుభవేళ సమీపించుతోంది. నేను గొప్ప అంటూ విర్రవేగుతున్న బ్రహ్మ విష్ణువుల వాగ్వివాదాల మధ్య ఆది లయకారకుడైన పరమశివుడు అగ్ని రూపాన పెళార్భావాలతో అగ్నిజ్వాల రూపాన లింగోద్భవం జరిగింది. ఆ మహోద్ధృత లింగోద్భావానికి సూచికగా డాక్టర్ కొండా నరసింహరావు, శ్రీమతి అలివేలు మంగాదేవి దంపతుల నిర్విరామ సుదీర్ఘ శంఖారావం విభవించింది. ఆ దంపతులు ఊపిరి బిగపట్టి ఊపిరిలంతా శంఖంలోకి ఊది 20 నిమిషాల పాటు శంఖానాదం చేశారు. పురోహితుల పవిత్ర మంత్రోచ్చారణల మధ్య మహాశివలింగానికి జల, క్షీర, రథి, శర్కర, మధుపల రసాల అభిషేకాలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నాట్యాచారుల బృందాలు తమ అందెల రవళలతో శివన్నాదాలు చేస్తుండగా చేసిన నృత్యాలు ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా తమ ముందు శివతాండవ నృత్యాలు చేస్తున్నారా అన్నంతగా ప్రేక్షకులను మైమరిపించాయి. అదే లింగోద్భవ సమయంలోనే శివపార్వతీ పార్థివ లింగానికి మన్యుసూక్త పూర్వక మహన్యాస ఏకాదశి మహారుద్రాభిషేకం, సహస్ర లింగార్చన మహోత్సవం, లక్ష బిల్వార్చన, సహస్ర కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం, మంగళహారతలు, ఆశీర్వచనాలు సాగాయి. ఇలా సకల సమ్మోహనకరంగా శివలీలా తాండవ హేళగా మహాశివరాత్రి జాగరణ ఉత్సవాలు పరిఢివిల్లాయి. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే శని త్రయోదశితో కూడిన మహాశివరాత్రి పర్వదినం ఈ ఏడాది రాజానగరంలో రోటరియన్ శ్రీ మండవెల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి కాశీ అన్నపూర్ణమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఎంవీఆర్ ట్రస్ట్ వారి నిర్వహణలో పరమాద్భుతంగా జరిగాయి. ఈ ఈవెంట్కి సహకరించిన ఆర్ఎస్ సంఘం, రోటరీ డైరెక్టర్స్ మరియు పుర ప్రజలు అందరూ తలపెట్టిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించి ఏ ఆటంకం లేకుండా అందంగా జరిగింది. ఈ కార్యక్రమం మా నాన్నగారు చేసిన టైంలో నుంచి మొదలెట్టారు కాబట్టి దాన్ని మేము ఆచరణగా తీసుకుని ఏదో చిన్నగా చెప్తారన్నమాట అంచెంచెలుగా తెచ్చుకుని చాలా దిగ్విజయంగా మేము మొదలెట్టిన కార్యక్రమం ఏ కారణం కానీ ఏది అడుగుతే అది ఎదురుకుండా పెట్టేసేది. మొదలెట్టిన ప్రతి రోజు కూడా ఇది కావాలనుకుంటే అది రెడీగా వచ్చేసి ఉంటుంది. కార్యక్రమం చాలా దిగ్విజయంగా అందరికీ అన్యోన్యతగా జరిగింది. నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో సాగిన ఈ మహాశివరాత్రి మహోత్సవాలు జన్మలో మరువురానంత దివ్య స్మృతిగా భక్తజనుల హృదయాలలో పతిలమై కలకాలం నిలిచి ఉంటోంది. అందుకు కారణ జన్ములైన శ్రీ మండవెల్లి వెంకన్నబాబు, కాశీ అన్నపూర్ణమ్మల స్ఫూర్తిదాయకమైన కృషి అజరామరమై నిలిచిపోతోంది.
వారి జన్మ ధన్యమై ఆ చంద్రతార్కాణం వారి శ్రేయస్సు శాశ్వతమై నిలిచి ఉంటోంది. శుభం భూయా.